మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న మండమలిగే పండుగతో అమ్మవార్ల మహా జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి వస్తున్నారు. జాతర సమీపిస్తున్నా కనీస ఏర్పాట్లు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం 75 కోట్ల నిధులు మంజూరు చేసింది. మేడారం అభివృద్ధి పనుల కోసం 75 కోట్ల నిధులు మంజూరు చేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పనుల్లో వేగం కనిపించడం లేదు. అంతేకాదు సరైన వస్తువులు సైతం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నెల రోజుల ముందు నుంచే మేడారం జాతరలో భక్తుల సందడి కనిపిస్తోంది. ప్రతిరోజు 2 లక్షల మందికి తగ్గకుండా భక్తులు వస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగు ప్రాంగణంలోనే స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. అయితే జంపన్నవాగులో స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యాలు లేవు. 1-2 బట్టలు మార్చుకునే గదులున్నా అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు జాతరకు వివిధ మార్గాల నుంచి భక్తులు వస్తుంటారు. రహదారులు పూర్తిగా దెబ్బతిని ఉండడంతో వాటి మరమ్మతు పనులు చేపట్టడం లేదని భక్తులు అంటున్నారు. 1,50,00,000 మంది భక్తులు వచ్చే జాతరలో ప్రభుత్వం చర్యలు తీసుకుని సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ట్రాఫిక్ జామ్లతో సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాది స్టేషన్ గన్పూర్ తాటికొండ జనగాం డిస్టిక్. నా పేరు ఐలాండ్ సుధాకర్ గౌడ్. ఇప్పుడు మేము ఏదో జనం అప్పుడే బాగా సౌకర్యాలలో ఇబ్బందులు పడతామని అసౌకర్యాలు ఉంటాయని మేము ఇప్పుడు వస్తే ఇంత ఒక నెల ముందు వచ్చినా కానీ ఏమాత్రం సౌకర్యాలు లేవు. ఇక్కడ కనీసం రోడ్లు కానీ ఏది కానీ ఇప్పుడు మనం అక్కడ పోతుంటే పబ్లిక్ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పార్కింగ్లు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ స్నానాలకు వాటర్ లేదు, వాగులకు ఇంతవరకు వాటర్ లేదు. అన్ని ఫెసిలిటీస్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తొందరగా తక్షణం ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ చాలా వస్తుంది. ఇక్కడ మన దాంట్లో ఆసియా ఖండంలో పెద్దది, అతిపెద్దది. ఆ పబ్లిక్ను తట్టుకోవాలంటే ఎంత సిబ్బంది అయినా ఎంత సౌకర్యాలు కల్పించినా కానీ తక్కువనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీనికి ఇప్పటికే చాలా రోజులు ముందు నుండి పనిచేసేది ఉండే. ఇప్పుడు మేము వస్తుంటే రోడ్లు కూడా ఇంకా గుంతమయాలనే ఉన్నాయి. రోడ్లు అసలే బాగలేవు. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తేనే ఏమన్నా వస్తున్నాయి, కానీ చిన్న చిన్న వెహికల్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి తక్షణం కార్యక్రమాలు చేయాలని మేము కోరుతున్నాం. నీటి వసతి, మరుగుదొడ్లు మాత్రం అసలుకే లేవు. ఈడ చాలా చాలా అంటే ఇబ్బంది పడుతున్నారు. ఏది మరుగుదొడ్లు లేక, నీటి వసతి అసలే లేదు. ఇవన్నీ కరెంటు కానీ ఏది కానీ ఇప్పుడు రోడ్ల పైన వస్తుంటే కూడా కరెంటు రాత్రిపూట మేము వచ్చినాము, విద్యుతే లేదు సరిగ్గా. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమైతే లేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చేయడం. పోయినసారి బాగానే ఉండే, ఈసారి మాత్రం మాకు ఏం బాగా అనిపిస్తలేదు. నా పేరు కాలమ్మ. మేము ఎప్పటి నుండో వస్తున్నాం. నా కొడుకు చిన్న పిల్లగాని అప్పటి నుంచి, నా బిడ్డ 9 ఏళ్ల నుంచి. ఇప్పటికి చాలా మంచిగా మారిపోయింది జాతర. ఇప్పుడు ఇక నేను ఒక నెల ముందు వచ్చి మా మొక్కులప్ప చెప్పుకుందామంటేనే మస్తు మంది ఉన్నారు. రేపు మస్తు పబ్లిక్ ఉంటారు. ఇంకెంత మంది ఉంటారు. మస్తు డెవలప్ అయ్యేటట్టుంది. చాలా మంది. వాష్రూమ్ లేవు, స్నానం చేసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి రూములు లేవు. స్నానాలకు ఇబ్బంది ఉంది. ఆడవాళ్ళకి మస్తు ఇబ్బంది ఉన్నది. చాలా ఏది మొక్కుకుంటే అది అయితే ఫుల్ పవర్ అమ్మవారి జాతర. సమ్మక్క సారక్క అనుకున్నాయని ఇస్తుంది. అన్న, నా పేరు రామ్ నరసయ్య. నేను హైదరాబాదు జగదిరుట్ట నుంచి వచ్చాను. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడే జాతర కాకముందే, ఇంకా జాతర స్టార్ట్ కాకముందే ఇంత ఫ్లోటింగ్ అవుపడుతుంది. చాలా సంతోషం. అమ్మవారి యొక్క మహిమ వల్ల ఈ జనసమూహం చాలా వస్తుంది. అసలు అమ్మవార్లను దర్శించుకోవడం ఒక పుణ్యంగా భావించుకుంటున్నాం మేము. అంటే జాతర కాకముందే ఇంత ఫ్లోటింగ్ ఉందంటే దాదాపు ఊహించని జనం వస్తుంది. కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో, ఇది ఆసియా ఖండంలో పెద్ద జాతర ఇది. కాబట్టి దాదాపు ఒక
2-3 కోట్ల జనం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి అమ్మవారి ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. పండుగ ముందు వస్తేనే చాలా పబ్లిక్ ఉంటారు అని, ఇంకా నెల ముందు వచ్చినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారు కదా. బాగా లేవు సౌలతులు లేవు కదా, ఏవి బాత్రూమ్స్ ఇవి లేవు. పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది. లేవు కరెక్ట్గానైతే ఇవి లేవు, అట్లుండాలి. అటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకరోజు అమ్మవారి సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం హరిత హోటల్లో రూమ్స్ బుక్ చేసుకుంటారు. అయితే గతేడాది వచ్చిన వరదలకు జంపన్నవాగు ఉధృతితో మేడారం గ్రామమంతా వరదమయమైంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా హరిత కాకతీయ హోటల్ మరమ్మతులు ఇంకా చేపట్టలేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.